దేవతలందరూ కలిసి తమ శక్తులను కలిపి దుర్గాదేవిని సృష్టించారు. అప్పుడే భూమిలో మహిషాసురుడు అనే రాక్షసుడు విధ్వంసం చేస్తున్నందుకు దుర్గాదేవి అతన్ని సంహరిస్తుంది. మరియు మహిషాసురుని మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మహిషి, ఈమె అతని సోదరి, విశ్వంలో ప్రకంపనలు సృష్టించారు. ఒకసారి ఆమె బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఒక వరాన్ని కోరుకుంది. ఆ వరం ఏమిటంటే, విష్ణువు మరియు శివుడికి పుట్టిన బిడ్డ మాత్రమే తనను చంపగలడు అనే వరం తీసుకుంది. తన వరానికి అసలు తిరుగులేదని, తనని ఎవరు చంపలేరని ఆ వరాన్ని దుర్వినియోగపరుచుకుంటుంది మహిషి. ఆ తరువాత విష్ణువు తన మోహి అవతారంలో రూపాంతరం చెంది ఒక బిడ్డను కనడానికి శివునితో కలుస్తాడు. అతనికి పుట్టిన బిడ్డే అయ్యప్ప. శ్రీహరికి మరియు హరునికి పుట్టిన బిడ్డ కాబట్టి అతనికి హరిహర పుత్ర అని పేరు వచ్చింది. ఆయన పుట్టిన తర్వాత ఆయన్ని ఎవరు పెంచారు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వర్క్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి.